ఇవన్నీ ఈరోజొచ్చేసి నేను హెయిర్‌కి ఉపయోగపడే రెమెడీ అయితే చూపిస్తున్నాననమాట మీకు. నేనిక్కడైతే వీడియో షూట్ చేయలేదు. దీనిలోకి వాడినవి ఏంటి అనంటే, నేను ఈ పేస్ట్‌లోకి మందారం, వేపాకు అండ్ గోరింటాకు 3 ఆకులు కూడా గ్రైండ్ చేసేసుకున్నాననమాట. గ్రైండ్ చేసిన తర్వాత నేను ఏ షాంపూ అయితే యూజ్ చేస్తానో, ఆ షాంపూ కూడా ఇందులో మిక్స్ చేసుకున్నా. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూ వాడుకోండి. ఇది చూడండి మందారాకు వేయటం వల్ల చాలా అంటే చాలా జెల్లీగా ఉంటుంది. సో, బాగా మిక్స్ అయ్యేటట్టు షాంపూ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత హెయిర్‌కి డైరెక్ట్‌గా అప్లై చేసేసుకొని కోల్డ్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు మళ్ళీ షాంపూ యూజ్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో షాంపూ యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ షాంపూ యూజ్ అవసరం లేదనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. ప్లస్ హెయిర్ కూడా కండిషనరింగ్ చేసినట్టు ఉంటుందనమాట. చాలా బావుంటుంది హెయిర్ ఇది యూజ్ చేసిన తర్వాత. చూడండి నేనైతే హెయిర్‌కి అప్లై చేసేసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.